యా వెల్కమ్ బ్యాక్. మాట్లాడదాం ప్రకాష్ గౌడ్ ఇష్యూ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒకవైపు ప్రకాష్ గౌడ్ కొడుకు కూడా ఆరోపణలు చేస్తుండు, మా పైన దాడికి గల కారణాలు మా తండ్రి అని చెప్పేసి కూడా తను ఖరాఖండిగా చెప్పడం జరుగుతుంది. మరోవైపు రూపారెడ్డి గారు కూడా అదేవిధంగా చెప్పడం జరుగుతుంది. కానీ ప్రకాష్ గౌడ్ కాల్ చేస్తే అంటే డైరెక్ట్ మన ఐ న్యూస్ లైవ్లో కూడా మాట్లాడారు. తను నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ విషయంపైన నేను ఇప్పుడు స్పందించను, సమయం వచ్చినప్పుడు స్పందిస్తా అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. సో ఇందాక మనం కాల్ రికార్డింగ్స్ విన్నాం. బెదిరిస్తున్నట్టు ఉంది అని మీరు అంటున్నారు, కానీ నాకు సంబంధం లేదని మీ తండ్రి గారు అంటారు. సంబంధం లేదని ఎక్కడ అన్నారు? సో ఇందాక కాల్ మాట్లాడుతూ నాతో మీతోని కానీ ఈ దాడి వెనుక కావచ్చు, ఈ ఇష్యూ వెనుక నాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు ఎవరు కూడా నాకు తెలియదు అనే అంశాన్ని అయితే తను ప్రస్తావిస్తాం. ఇక చెప్పండి, ఇక మనం ఏం చేయలేం దానికి. అసలు మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ఏందనేది మన దగ్గర ఉన్నాయి. మీరు విన్నారు కదా పవన్ గారు లైవ్ గా, ఇప్పుడు విన్నారు కదా, అదైతే మేము సృష్టించింది కాదు కదా. ఇంకా వినండి, మన్నమ్మతో మాట్లాడింది వినండి ఒకసారి. ఎవరు ఈ మన్నమ్మ? ఎవరు ఆ మన్నమ్మ అనే ఆమె అక్కడ మైలార్దేవపల్లిలో ఉంటది. తనకి నాకు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ ఉంది. సో ఆమె ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంటది. సో మేము ఎప్పుడు కూడా ఒక మాట అనుకున్నది లేదు, ఏమీ లేదు. మరి ఆమెని కన్విన్స్ చేసి నా పైన అటాక్, ఆమెతో పాటు 40 మందిని అటాక్ కి పంపించాను. ఆమెతో మాట్లాడింది కూడా లైవ్ వినిపిస్తాం, వినండి. అంటే మీలా ఎవరెవరైతే రూపారెడ్డికి ఫైనాన్షియల్ గా ఓన్లీ 1-2% 30%, 38% చంపడానికి వచ్చారు. సరే, ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు ప్రాణహాని ఉంది అని మీరు అంటున్నారు, ఏం కోరుకుంటున్నారు? అసలు ఐ న్యూస్ స్టూడియోకు ప్రాణహాని ఉంది అని వచ్చిన వైపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోవట్లేరు, మమ్మల్ని కాపాడండి ప్రభుత్వం కానీ. కంప్లైంట్ ఎవరు తీసుకోరండి, కంప్లైంట్ ఎన్ని రోజులు తిరిగినా కంప్లైంట్ తీసుకోరు. ఫిక్సా? ఎక్కడి నుంచి సపోర్ట్ రాదు, ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ రాదు. 100% పోలీస్ వ్యవస్థ న్యూట్రల్ గా పనిచేస్తుంటది, ఎవరు కంప్లైంట్ ఇచ్చినా తీసుకుంటది. తీసుకోలేదు ఉంది అన్నప్పుడు నిన్న 100కి డైల్ చేసింది నేనండి. నేను డైల్ చేసినప్పుడు ఇప్పటి వరకు నేను పిటిషన్ ఇచ్చింది నేను, మళ్ళీ నాకు కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదు? అందరు అటాక్ చేస్తే సేవ్ చేసి నేను, కాల్ చేసింది నేను పిఎస్ కి, 100 డైల్ చేసింది నేను, పిలిచింది, ఎవిడెన్స్ సబ్మిట్. మా ఎవిడెన్స్ చూడట్లే అండి అసలు. ఎంతవరకు అక్కడ వాళ్ళకి అమౌంట్ ఇస్తే అయిపోతుంది అది, ఎందుకు ఇవంతా అంటే ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు? పిఎస్ లో అలా అంటున్నారు. ఏపీఎస్ నార్సింగ్ పిఎస్ లో ఎవరితో? అంటే మీతోనా ట్రాన్సాక్షన్స్ విషయంలోనా? అంటే డబ్బులు ఇస్తే అయిపోతుంది అనే అంశం. వాళ్ళు డబ్బుల కోసం వచ్చారు కదా, డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని మాట్లాడుతున్నారు. అంటే దాడి చేసింది కనిపించట్లేదా? ఇక్కడ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారా? అంటే డబ్బులు తీసుకోవడానికి ఎంతమంది మగవాళ్ళు 30 మంది వచ్చి అటాక్ చేస్తే డబ్బులు తీసుకొని అలా వస్తారా? సరే ఇవ్వలేదేమో, అమౌంట్ ఇవ్వలేదేమో, చెక్ బౌన్స్ అయిందేమో, కేసు అయ్యండి. వాళ్ళు వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మేము పిఎస్కి తీసుకుపోతాం అంటున్నారు. వాళ్ళు ఎవరు తీసుకోవడానికి మేము వస్తాం, మేము ఎంబడి నడవండి అంటే వాళ్ళు రావట్లేదు. మాకు హ్యాండ్ ఓవర్ చేయి, మేమే తీసుకుపోతాం అంటే తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు? సరే, ఇప్పుడు మీరు అంటున్నట్టు 40 మంది రూపారెడ్డి గారి ఇంటికి వచ్చి ఇంటి మీద దాడి చేశారన్న, ఆ 40 మంది ప్రస్తుతం అదుపులో ఉన్నారా? అసలు ఎవరన్నా గుర్తించారా? అసలు మా కంప్లైంట్ తీసుకొని వాళ్ళ అదుపులో ఎట్లుంటారండి? అసలు మా కంప్లైంట్ తీసుకోవాలి కదా, మా తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ కాలే, అసలు నా స్టేట్మెంట్ తీసుకోవాలి. రియాక్షన్ వచ్చింది, అట్లీస్ట్ రియాక్ట్ అయ్యిందా? అసలు ఏం లేదు. ఎందుకంటే ప్రకాష్ గౌడ్ కొడుకు సామాన్యుడు అంటే కొంత ఆలోచిస్తారు. ఎమ్మెల్యే కొడుకు అంటే ఎమ్మెల్యే తోటి ఉన్నప్పుడే కొడుకు అవుతామండి. ఇప్పుడు ఎట్లా అంటే ఆలోచిస్తారు కదా, అట్లీస్ట్ అరే వచ్చిండు రియాక్ట్ అని అవ్వాలి. పవర్ మన దగ్గర ఉండదు అండి, పవర్ ఎక్కడ ఉంటే అక్కడ సైడ్ మాట్లాడతారు కదా. అక్కడ నేను అటు సైడ్ ఉన్నప్పుడు పవర్ నా సైడ్ ఉన్న నాతోటి మాట్లాడతారు. ఇప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్ మనిషి లేక అయిపోయినా, ఒక నేను పోయి అట్లీస్ట్ మాట్లాడకుండా అసలు ఏంది అని చెప్పకుండా అలా అయిపోయింది. ఇప్పుడు నాకు తెలుస్తుంది అంటే ఇన్ని రోజులకి ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ గా పిఎస్కి వెళ్తే అసలు పని అవుతుందా లేదా అనేది నాకు ఇప్పుడు అర్థమైందండి. మేమైతే న్యాయం ఇట్లా చేసిన దానికి న్యాయం జరుగుతుందని అనుకోవట్లేము, పిటిషన్ ఫైల్ అవుతుందని అనుకుంటలేము. మా ఇది కోర్టుకి వెళ్ళినా కూడా ఏం కాదు, ఓన్లీ ఏంటంటే థ్రెట్ ఉంది, అది 100% జరుగుతుంది. అది ఎప్పుడు జరిగినా ఇక అది
ఇక మీరే చూసుకోవాలి. సరే మీరు ఫిక్స్గా చెప్తున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి న్యాయం జరుగుతలేదు అంటున్నారు. మీ ఫ్యామిలీకి ఫోన్ చేస్తే దాడులు కానీ దీనిపై రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, సో అది ట్రై చేశారా? పోనీ చేయలేదు. సో ఏంది, నేను కన్నా కొడుకునే కదా, నా ఇష్టాలతో పని లేదు అంశం అట్లీస్ట్ ప్రస్తావించలేరు ఎక్కడ కూడా ఈ ఇష్యూ అయిన తర్వాత? చేయలేదండి, ఎందుకంటే సిబ్లింగ్స్ కానీ కజిన్స్ తో ఎక్కడ కూడా. సరే మీ ఫాదర్ తో అంటే మాట్లాడలేదు. చేసినామండి, అన్ని చేసినాము, తెలియదు ఏముంది. సరే అంతా లేనప్పుడు స్టార్టింగ్ నుంచే మొత్తం కంట్రోల్ చేయాలి. అంటే నేను వెళ్తుంది తెలుసు, ఉంటుంది తెలుసు, అన్ని తెలుసు, ఎప్పుడు కంప్లీట్ గా కంట్రోల్ చేయలేదు కదా. 30 days లో ఫోన్ రాలే మీకు? రాలేదు, ఒక్కసారి కూడా రాలేదు. సో వెళ్లే ముందన్న అట్లీస్ట్ ఎందుకు వెళ్తున్నావు, ఇంత ఉంది, ఆస్తి ఉంది, హోదా ఉంది, పవర్ ఉంది అనే అంశాలు ఎక్కడ కూడా అసలు ఏం ప్రస్తావించలేరు. లెట్ ఇట్ గో అంతే. నేను ఎప్పుడు అలా లేకుండా అండి, ఎప్పుడైనా నేను ఒక నార్మల్ పర్సన్ లేకనే ఉండే. ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు అంటే ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు అంతే, కానీ నేను ఏదో అందరు లేక పెద్ద ఇట్లా రిచ్ లైఫ్ ఉండి అలా ఎప్పుడు లేను. మీరు ఎవరినన్నా నా గురించి అనుకున్నా కూడా చెప్తాను, నేను ఎంత సింపుల్గా అంటే ఒక నార్మల్ వ్యక్తి లేకుండా ఎవరినన్నా అడగండి. నా మీద ఎక్కడన్నా బ్యాడ్ ఎలిగేషన్స్ కానీ ఎక్కడన్నా నేను ఏమన్నా తప్పు చేసినా ఉన్నా కూడా మీరు అనుకోండి, ఒక్కటి కూడా ఏం బయటకు రాదు నా మీద. మేబీ ఇప్పుడు ఏమన్నా చెప్పుడు మాటలు చెప్పి కావాలని వస్తే రావచ్చు, అది కూడా మీకు ముందే చెప్తున్నా. ఇప్పటి వరకు అయితే ఎక్కడ అట్లా లేదు నా పైన. వచ్చే అవకాశం ఉంటాయంటారు? ఉంటాయి 100%. ఎందుకు ప్రకాష్ గౌడ్ని వ్యతిరేకించినందుకు, మీ ఫాదర్ని కాదని బయటకు వచ్చి మాట్లాడుతున్నందుకు ఉంటారు, ఎంబడి ఉండేవాళ్ళు ఎవరో ఒకరు కొంచెం చెప్పాలి ఏదో ఒకటి అన్నట్టు చెప్తారు. ఇక సరే మీ ఇద్దరికి ఎప్పుడు పరిచయం, ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఇద్దరికి పరిచయం ఉంది? 2 years నుంచి. సో ఆల్ ఆఫ్ ద సడన్ కాదు, ఇది 2 years నుంచి ఉంది. అంటే మీ ఫాదర్కి ఎన్ని సంవత్సరాల కిందట తెలిసింది, అంటే ఎన్ని మంత్స్ ఆర్ ఇయర్స్? రీసెంట్ గా 3 months 4 months 3 months. అంటే మధ్యలో వాళ్ళు లేకపోతే మీ ఫాదర్ ఒప్పుకునేవాడే ఖచ్చితంగా, మధ్యలో మీరు అంటున్నట్టు. అంటే 2 years లో కూడా మేము అసలు ఇలా రిలేషన్ ఉన్నాను కానీ ఒక థర్డ్ పర్సన్ అనేది కూడా ఎప్పుడు తెలియనియలేదు. మేము ఎప్పుడైనా ప్రైవేట్ గా పెట్టుకున్నామో, ఏదో అందరు లేక ఏదో మేము బ్యాడ్ గా చేసి ఏదో తప్పులు చేసి అలా ఎప్పుడు ఏం చేయలేదు. ప్రైవేట్ గా పెట్టుకున్నాం, ప్రైవేట్ గా ఉన్నాము. ఇంట్లో వాళ్ళకి చెప్పే వరకు కూడా ఒక థర్డ్ పర్సన్ అనేది కూడా తెలియదు ఈ మ్యాటర్. అంత ప్రైవేట్గా పెట్టుకొని డీసెంట్గా మెయింటైన్ చేసినాము. కానీ ఇవాళ అంటే అంత ఒక రెప్యుటేషన్ తోటి ఉండి ఒక పొజిషన్లో ఉన్నాడు, మనం కూడా మంచిగా ఉండాలి, ఇవన్నీ ఏది ఉన్నా క్లీన్గా అవ్వాలి అనే ఒక మంచి ఆలోచనతో నేనుంటే ఇవాళ ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు. కేవలం రెప్యుటేషన్ కోసమే కన్న కొడుకు ప్రేమించిన వాళ్ళని కావచ్చు, లేక పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిని వద్దనుకుంటుండో, కన్న కొడుకు ప్రాణాలు కూడా తీసే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది అనుకుంటారు. కేవలం రెప్యుటేషన్, పరువు అనే పదమే అనుకోవచ్చా? పరువు అంటే పరువు ఎందుకు పోతుందండి, ఈ జనరేషన్లో పరువు ఏముంది. తన ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే తను చూసుకుంటుంది, మేము తెచ్చిస్తామా, మా ఇంటికి వెళ్ళి ఏమన్నా డబ్బులు పెడతామా వాళ్ళకి. నాకు అమ్మాయి నచ్చిందండి, నేను అమ్మాయిని చూసిన, వాళ్ళ మదర్ని చూడలేదు కదా, వాళ్ళ మదర్ తోటి నాకు ఏం సంబంధం ఉంటుంది? అదే మీ ఫాదర్ తీసుకొస్తున్న ఆ నరేటివ్ అదే కదా ఇందాక మీరు చెప్తున్నట్టు. అవునది అండి, మనకు అట్లా ఉండదు కదా. ఒక లవ్ రిలేషన్ అన్నప్పుడు మనీ అదన్నీ ఉండదు కదండి, అది మన హార్ట్లో నుంచి లోపలికి వెళ్ళి వస్తుంది. అది మనకు ఇష్టం ఉన్నప్పుడు దాన్ని ఇట్లా డబ్బుల కోసం వాళ్ళ మదర్ దగ్గర డబ్బులు లేవని నేను అమ్మాయిని ఇష్టపడిన ఎట్లా బంద్ చేస్తా? ఎందుకంటే ఎవరైనా లేదు, మీ గురించి అనట్లేదు సంతోష్. సరే అవతల వ్యక్తి అమ్మాయి ఎవరు, ఏ స్టేజ్ అని ఎవరు కూడా చూడరు, ప్రేమించే వాళ్ళు అమ్మాయి నచ్చిందా ఏంటి అనే అంశాలే చూస్తూ ఉంటారు. నేను అన్నీ మీ ఫాదర్ గురించి. సో పెళ్ళి అనేది ఒక కుటుంబానికి సంబంధించింది కాదు, 2 కుటుంబాలకు సంబంధించింది కాదు. అందుకే నేను అంశాన్ని ప్రస్తావిస్తున్నాను, మీ గురించి ఎక్కడ కూడా అడగట్లేదు. రెప్యుటేషన్ విషయంలోనే ఇదంతా నడుస్తున్న వ్యవహారం, దాడులు ఇదంతా. రెప్యుటేషన్ విషయం అంటే పార్టీ కోసం కుక్కల్లాగా పనిచేసినప్పుడు, పార్టీ కోసం అంత తిరిగినప్పుడు, వాళ్ళ కోసం ఓట్ల కోసం తిరిగినప్పుడు, అప్పుడు వాళ్ళ కుల మతాలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏం గుర్తురావండి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు వాళ్ళు. మేము కష్టపడితే అంటే మేమంటే కాన్స్టిట్యున్సీలో చాలా వరకు మంచి హార్డ్ వర్కర్ అండి. నేను ఏ ప్రోగ్రామ్ చేసినా బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా కష్టపడి నేను చాలా ప్రోగ్రామ్స్ చేసిన. ఎక్కడ కూడా నేను పార్టీ ప్రకారంగా ఒక పోర్ట్ఫోలియో ఉన్న దాన్ని నేను ఎక్కడ కూడా రిజెక్ట్ లేకుండా ఏ ప్రోగ్రామ్ చేసినా సక్సెస్ఫుల్గా చేసిన. నేను అది నా దగ్గర ఉందా, నాకు ఒకరు ఇస్తున్నారా, నాకు ఒకరు ఇస్తలేరా అనేది కాదు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ, అదొక పిచ్చి తెలంగాణ అంతే. అట్లా ఆ అభిమానం కొద్దీ నేను ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మంచిగా హార్డ్ వర్క్ చేసినాం. అదేవిధంగా ఆయన మాకు అంతే మంచిగా సపోర్ట్ చేసిండు. ఆయన ఏ రోజు కూడా మమ్మల్ని ఒక్క విషయం లోపల కూడా ఇట్లా హర్ట్ చేసిన విషయం లేదు. మమ్మల్ని ఏ రోజు కూడా నన్ను ఒక మాట అన్నది కూడా లేదు. నేను అది ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇప్పుడు మనము ఉన్నది ఉన్నట్టే చెప్పాలి, అదే ఫ్యాక్ట్. కానీ మరి అంత ద్రోహం అయితే నేను చేయలేదు. ఆల్మోస్ట్ చంపే పరిస్థితి, డోర్ తీయగానే మారణాయుధులతో వచ్చిన పరిస్థితి అని మీరు చెప్పారు. సో మీరు చెప్తున్న ప్రకారం అయితే ప్రకాష్ గౌడ్ గారికి నాకు మంచి అన్నా చెల్లెల సంబంధం ఉందని మీరు చెప్తున్నారు.
అంటే కేవలం అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే పార్టీల కోసం తిరిగేంత వరకే, పనులు చేయించుకున్నంత వరకే, ఇక మనం మన హార్డ్ వర్క్ని వాళ్ళు ప్లస్ చేసుకుంటారు. వాళ్ళు నాయకులు అయిపోయినాక ఇక వాళ్ళకి ఒక ఎమ్మెల్యే అనే గర్వం వచ్చేస్తుంది. ఇంకా ఎమ్మెల్యేలు అంటే ఇంకా ఎమ్మెల్యేలే ఇంకా అంతే అన్నట్టు వాళ్ళ పాస్ట్ బ్యాక్గ్రౌండ్స్ని మర్చిపోతారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముందో అదే చూసుకుంటారని అర్థమైంది. ఇక అంటే నాతో పాటు ఇంకా ప్రజలందరూ కూడా గమనించుకోవాలి ఎవరికైనా పనిచేసే నాయకులకి. సో ఇది ఎగ్జాంపుల్ ఎవరైతే ఎలక్షన్ టైంలో కష్టపడ్డ వాళ్ళు, అవును 100% ఇది కుటుంబం దగ్గరకు వచ్చేసరికి అంతే పక్కన పెడతారంటారు. ప్రకాష్ గౌడ్ విషయంలో అదే జరిగిందా? అదే జరిగింది. అంటే వాళ్ళ పాస్ట్ని కూడా మర్చిపోయి మన పాస్ట్ని గుర్తు చేసుకుంటే ఇట్లా మా పాస్ట్ని గుర్తు చేసుకుంటే కూడా మాది మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మై ఫాదర్ ఈజ్ ఇన్ టు రెవెన్యూ, మై బ్రదర్ ఈజ్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ మై సిస్టర్ షీ కంప్లీటెడ్ హర్ ఎంకామ్. నేను ఒక పీజీ కంప్లీట్ చేసిన. ఇప్పుడు ఇదంతా అంశం నడుస్తుంది ప్రకాష్ గౌడ్ తోని ఎలక్షన్ సందర్భంగా కావచ్చు, పార్టీ పనులకు వచ్చినంత మొట్టమొదటిసారి మీ అమ్మాయి మీకు చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి ఆ అంశం పైన? సో సరే ఎట్లా చూసుకున్నా సరే సోషల్ లైఫ్ కావచ్చు, కొంత మనం చూసే విధానం, మీ పాప మీకు చెప్పినప్పుడు అవతల వ్యక్తి ఎమ్మెల్యే అనే అంశం మైండ్ లోకి వచ్చిందా? చెప్పే ప్రయత్నం చేస్తారా, లేకపోతే నిజంగా ఇష్టం ఉందా, అట్రాక్షన్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ మా పాప ఎప్పుడైతే నా దగ్గర చెప్పిందో, టు బి ఫ్రాంక్ నాకు కూడా ఇష్టం లేకుండే. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇష్టం లేకుండే అప్పుడు స్టార్టింగ్ మా పాప ఎప్పుడైతే చెప్పినప్పుడు. ఎందుకు అని అంటే మాకు ఇప్పుడు వాళ్ళది పొలిటికల్ మెయిన్, ఐఎమ్ ఓన్లీ పర్సన్ ఇంటూ పాలిటిక్స్ మా ఫ్యామిలీలో. రిమైనింగ్ అంతా మా అత్తలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే దే ఆర్ వర్కింగ్ ఇంటూ వెరీ గుడ్ జాబ్స్. ఇంకా వాళ్ళ పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఒక మాట అన్నా కూడా అనిపించుకునే రకం కాదు. ఎవరైనా సరే మా ఫ్యామిలీలో మేమంతా ఒక 26 అక్కలు అన్నలు అంతా పెద్ద ఫ్యామిలీ మాది. సో ఆయనకి అదంతా తెలుసో తెలియదు, మరి మాకైతే తెలియదు. కానీ చెప్పినప్పుడు వై బికాస్ షీ ఈజ్ ఇన్ టు డాక్టర్ కదా, చదువుతుంది, ఫ్రీ సీట్ కొట్టుకుంది మా పాప. అండ్ అబ్బాయిని చూస్తేనేమో ఎమ్మెల్యే కొడుకు, అఫ్ కోర్స్ ఇన్ఫాక్ట్ ఎమ్మెల్యే సన్ అయినా కూడా మనం ఆలోచిస్తాం వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే మా బ్రదర్ కూడా అడుగుతారు కదా ఇప్పుడు ఫ్యామిలీలో. ఇంకా నేను అంతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను డిస్కస్ చేయలేకుండా, ఎందుకంటే 100% యాక్సెప్ట్ చేయరని కూడా అట్లా ఉండే కొంచెము. సరే మా ఓన్ బ్రదర్కి అయితే ఒక మాట చెప్పుండే, ఇట్లా ఉంది అని చెప్పుండే. అప్పుడు ఆయన కూడా అన్నారనమాట, మరి మనదంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఆమె 4 years అయిపోతే ఆస్ట్రేలియా వస్తే ఆమె మంచిగా 8 lakhs శాలరీ పైన వస్తుంది, మరి బాబు బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకున్నావు, మరి వాళ్ళ ఫ్యామిలీ అంతా మాస్ ఉంటుంది, మరి నువ్వేంది అట్లా అంటే నేనేమన్నా. ఇంకా తర్వాత పాపకి ఆ విషయం అంతా కన్వే చేస్తే లేదు ఈజ్ వెరీ గుడ్ పర్సన్, చాలా మంచోడు అని చెప్పింది. సరే అప్పుడు అంటే యాక్చువల్గా నాకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా సంతోష్తో మంచి కనెక్టివిటీ ఉండే, అంతకుముందే పరిచయం నాకు. సంతోష్ అప్పటి నుండే పరిచయము, చాలా డీసెంట్గా ఉండే, చాలా మంచిగా ఉండే. కానీ మనం ఈ మైండ్ సెట్ లో అసలు ఉండం కదా, అసలు ఈ థాటే ఉండదు. ఎందుకు ఉంటుంది అసలు మనకి ఈ థాట్? ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. షీ ఈజ్ ఇంటూ డిఫరెంట్ ఫీల్డ్, ఈజ్ ఇంటూ డిఫరెంట్ ఫీల్డ్, ఆ థాట్ ఉండదు. సో అన్ఫార్చునేట్లీ కలుసుకున్నారు, ఓకే, చెప్పుకున్నారు, ఓకే. ఇప్పుడు నాకున్నది ఒకటే కూతురు, నా కూతుర్ని నేను రోడ్ వేసుకోను కదా. ఇప్పుడు ఓపెన్గా చెప్పింది, సరే చాలా మంచి పర్సన్ మమ్మీ అని చెప్పింది. సరే ఓకే, అయితే మరి ఒకసారి సంతోష్తో అయితే నేను మాట్లాడడం అంటే, ఇంకా అప్పుడు సంతోష్తో మాట్లాడినప్పుడు లేదంటే నేను అప్పుడు చెప్పినాను, మరి ఎమ్మెల్యే అనే ఫీలింగ్ అయితే 100% ఉంటుంది. ఎందుకంటే ఆ స్టేజ్లో అయితే ఇప్పుడు మేము లేము, ప్రజెంట్ ఫ్యాక్ట్ అది. ఎమ్మెల్యేగా ఉన్న పొజిషన్లో అయితే మేము లేము. బట్ ఓకే, కానీ మరి ఆలోచించుకో, ఇది లైఫ్ విషయము. మళ్ళీ నా కూతురికి అన్యాయం జరుగుతా మటుకు నేను ఊరుకోను. అదైతే 100% మీరు క్యారీ ఆన్ అయ్యి మీ పేరెంట్స్కి ఉన్న వాస్తవం చెప్పి. అంటే ముందే డౌట్ వచ్చింది, ఎందుకంటే అటు కొంత బలమైన ఎమ్మెల్యే ఫ్యామిలీ కాబట్టి మీకు వచ్చింది ముందే. బలమైన ఎమ్మెల్యే ఫ్యామిలీ అని కాదు, కానీ కాకపోతే పాలిటిక్స్ అని, పాలిటిక్స్ వై ఎందుకని అన్నట్టు అట్లా ఒకటి ఉండే మాకు. క్వశ్చన్ వచ్చింది 100% వచ్చింది. తర్వాత మా పాపను కూడా చాలా వద్దు బెట, ఎందుకంటే చదువుకుంటున్నా, మంచి చదువుకో, ఎందుకు ఇవన్నీ మనకెందుకు. ఆయన మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు. ఆయన నేను బీఆర్ఎస్లో, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. ఇక పడనోళ్ళు చాలా మంది ఉంటారు, దునియా మంది ఉన్నారు, నాకు దునియా రెక్కల్లా చెప్తారు, అవన్నీ జరుగుతాయి బెట, వద్దు ఊరికి ఎందుకు ఈ న్యూసెన్స్ అంతా మనకి ఎందుకు అట్లా అని కూడా చెప్పినాక కూడా లేదు మమ్మీ, నో ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అంటే. సంతోష్ గుడ్ పర్సన్ అని నాకు ఆల్రెడీ తెలుసు. వై బికాజ్ ఐఎమ్ ఇంటూ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మంచిగా మాట్లాడుతుండే ఆయన. సో తర్వాత ఇంకా సరే సంతోషం ఓపెన్గా మాట్లాడితే నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఏమొచ్చిందంటే సిన్సియర్లీ ఈజ్ లవింగ్ హర్, ఏది ఏమైనా ఈ కెన్ ఫేస్ అని ఒక కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత ఓకే డాడీ దగ్గర అయితే చెప్పు, నేనైతే మాట్లాడను, ఫస్ట్ మీ ఫాదర్ మీరు కన్విన్స్ చేసుకోండి అని చెప్పి. సో సంతోష్ గౌడ్ గారు అని చెప్తున్నట్టు
తనకు మీరు నమ్మకం కలిగించారు కాబట్టి తను ఒప్పుకుంది. నేను ఎక్కడ కూడా ఎమ్మెల్యే కుటుంబం మొదట్లో ఉండే, కానీ మీరు తనతో మాట్లాడిన తర్వాత తన కూతురు పైన ఉన్న ప్రేమ విషయాన్ని తనకు చెప్పిన తర్వాత తను కన్విన్స్ అయిందని రూపారెడ్డి గారు చెప్తున్నారు. అవునండి. సో ఆ సిచ్యువేషన్ ఆ రోజు చెప్పే విషయంలో అంటే మీకు వచ్చింది ఆ థాట్, నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది, ఇందాక మీ ఫాదర్కి ఉన్న రెప్యుటేషన్ మీ మైండ్లోకి వచ్చిందా చెప్పే ముందన్న? సరే ప్రేమించుకోవడం, నష్టం, కామన్ కాలేజ్ డేస్ ఇవన్నీ ఉంటాయి. పెళ్ళి అనేసరికి 2 కుటుంబాల మధ్య వ్యవహారం, మీ మైండ్లోకి వచ్చిన అంశం అది అంటే ఎలా అంటున్నారు మీరు? అంటే నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను ఫేస్ చేయగలుగుతాను ముందే ఊహించారా ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్స్? ఊహించాను మరి ఇలా ఉంటుందని అయితే అనుకోలేదు. ఏదో మాటల వరకు ఉంటుంది, ఈ జనరేషన్లో అవన్నీ ఏడ నడుస్తాయి, అట్లా ఎందుకు ఉంటుంది లేండి. ఎంతైనా ఏ రిలేషన్లో అయినా ఇంట్లో ఫైట్స్ ఉంటాయి, పేరెంట్స్ తోటి ఫైట్స్ ఉంటాయి, ఆ లెవెల్లే అనుకున్నా కానీ మరి ఇలా ఇంటిపైకి వచ్చి ఇలా చేస్తారని అయితే నేను అనుకోలేదు. మీరు ఏం చేస్తుంటారు? జాబ్, స్టడీ, బిజినెస్ ప్రస్తుతం బిజినెస్ మీ ఓనా లేకపోతే ఫాదర్ది సంథింగ్ ఏమైనా నడిపిస్తున్నా? మీకేమో ఫాదర్. సో బయటకు వచ్చారు ఫాదర్తోని, ప్రస్తుతానికైతే కలవాలనే కోరుకుంటాం ఎవరైనా సరే, ఎందుకంటే కుటుంబం బాగుండాలని మేము కోరుకుంటాం, హై న్యూస్ ప్రేక్షకులు కూడా కోరుకుంటారు. ఇప్పుడైతే ప్రస్తుతం బయటకు వచ్చిళ్ళు ఫినాన్షియల్ ఎట్లా లీడ్ చేస్తారు, ఎట్లా ఉండబోతున్నారు మీది పెళ్ళి, ఎట్లా తీసుకెళ్తారు పెళ్లి వరకు ఈ విషయాన్ని? చూద్దామండి, అక్కడి వరకు పోతుందో లేదో ఒకటి తెలియదు కదా. ఆల్రెడీ మీకు చెప్పాను ఎంగేజ్డ్ కదా, యు ఆర్ ఎంగేజ్డ్ అయితే నేను ఇంటికి వచ్చిన కదండి, పెళ్ళి అయితే రాదండి. అసలు పెళ్లి వరకు పోతుందని ఏంది గ్యారంటీ? ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది మళ్ళీ? చెప్పాను అండి, థ్రెట్ ఉందని చెప్పాను కదా. ఇప్పుడు మీ స్టూడియో నుంచి బయటికి పోతాను నేను, మీరు వచ్చి కాపాడతారు? ప్రకాష్ గౌడ్ ఎవరన్నా కానీ, అతననే కాదు, ఇప్పుడు ఉంటాయి కొంతమందికి అభిమానం ఉంటది. ఆ అభిమానంలో అరే మేము ఇట్లా చేస్తే జర మంచి పేరు వస్తా అని కూడా ఉంటది. అది చేస్తే 100% చేస్తాడని, అతనే చేస్తాడని నేను అంటలేను, చెయ్యొచ్చు. లేకపోతే కొంతమంది పక్కన ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారండి పాలిటిక్స్ లో, ఏదో కొంచెం క్రెడిట్స్ కొట్టేయాలి, జర మాకు కూడా మంచి పేరు వస్తుంది ఉంటారు, చాలా మంది ఉంటారు. ఎవరు వస్తారని చెప్పలేము. ఇప్పుడు నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, నేను మాట్లాడాను. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు, ఎవరు పంపిస్తున్నారు అని నేను చెప్పలేను కదా. నా దగ్గర ఎవిడెన్స్ ఉంటే నేను మాట్లాడాను, ఎవిడెన్స్ లేదు ఉట్టిగా నింద వేయలేను కదా. స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నారు, నేను పెళ్లి వరకు ఉంటానో ఉండనని చెప్పేసి క్లారిటీగా చెప్తున్నారు. క్లారిటీగా ఇప్పుడు మీ స్టూడియో బయటకు పోయినాక కూడా ఇప్పుడు ఉంటానో లేదో కూడా తెలియదు అండి. ఎవరు మీరు వస్తారా? ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు ఇంటర్వ్యూ, మీకేముంది టీఆర్పీ పెరుగుతుంది, నన్ను కాపాడతారా? పెరుగుతుంది, మీరు చేస్తలేరు కరెక్టే, మీరు చేస్తలేరు. కానీ ఇప్పుడు నేను వెళ్తా బయటికి, మీరు నా ఎంబడి ఉంటారా? మీడియా వాళ్ళు ఉంటారా? కోసం అయితే చాలా ఇష్యూస్ తెరపైన ఉన్నాయి, చాలా దీనికన్నా హై టీఆర్పీ